మంత్రులు డబ్బులు తీసుకుని ఫైల్స్ క్లియర్ చేస్తారంటూ చేసిన తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు మంత్రి కొండా సురేఖ. తన కామెంట్లను బీఆర్ఎస్ సోషల్ మీడియా వక్రీకరించిందని మండిపడ్డారు. తాను తమ పార్టీ మంత్రులను అనలేదని, బీఆర్ఎస్ ప్రభుత్వంలోని మంత్రులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలని అన్నారు. ఏ పనికైనా అప్పటి మంత్రులు డబ్బులు తీసుకునేవారని అన్నారు కొండా సురేఖ. ఇక తన వ్యాఖ్యలు వక్రీకరించిన బీఆర్ఎస్ పెయిడ్ బ్యాచ్ పై సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేస్తానన్నారు ఆమె. నేను జనరల్గా వాడినటువంటి మాటను దాన్ని కాంగ్రెస్ వాళ్ళకి ఆపాదిస్తున్నాను. నేను కాంగ్రెస్ మంత్రులు అనేటువంటి మాట ఎక్కడ కూడా జనరల్గా మంత్రులు అనేటువంటి మాట మాట్లాడినా. అందరూ అని కూడా మాట్లాడలేదు, జనరల్గా మంత్రులు అని మాట్లాడిన దాన్ని ఎవరి ఆలోచనను బట్టి వాళ్ళు దాన్ని అర్థం తీసుకోవచ్చు. అంటే ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళ మైండ్ను బట్టి వాళ్ళు దాన్ని అర్థం చేసుకొని నేనేదో తప్పు మాట్లాడినా, మా మంత్రులు అవినీతి చేస్తూ ఉన్నారు అనే పద్ధతిలో నేను మాట్లాడినా అని చెప్పి ట్రోలింగ్ చేయడం చాలా బాధాకరం. వెంటనే దాన్ని ఆపాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే నేను సైబర్ క్రైమ్ వాళ్ళకి తప్పకుండా నేను కంప్లైంట్ ఇస్తాను. ఇది ఎట్లంటే తొండముదిరి ఊసరవెల్లి అయినట్టుగా ఈ టీఆర్ఎస్ ట్రోల్స్ ఏవైతే ఉన్నాయో, టీఆర్ఎస్ పెయిడ్ బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళు మరీ దారుణంగా, కనీసం వాళ్ళు మనుషుల పశువులా కూడా అర్థం కానటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. మంత్రులు డబ్బులు తీసుకుని ఫైల్స్ క్లియర్ చేస్తారంటూ చేసిన తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు మంత్రి కొండా సురేఖ. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి గాంధీ భవన్ నుంచి మా ప్రతినిధి రాకేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాకేష్. ప్రస్తుతం మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు అయితే రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నిన్న ఓ కార్యక్రమం సందర్భంగా మంత్రులు ఫైల్స్ క్లియర్ చేయాలంటే డబ్బులు తీసుకుంటారు, కానీ తాను మాత్రం అలాంటి డబ్బులన్నీ పెట్టి కూడా ఒక కార్యక్రమాన్ని ఒక స్కూల్కు ఉపయోగిస్తున్నట్టు కూడా చేసిన వ్యాఖ్యలు ఈరోజు అటు బీజేపీకి ఇటు బీఆర్ఎస్కు అస్త్రంగా మారాయని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి కూడా ఈ రెండు పార్టీల నేతలు తీవ్ర స్థాయిలో మంత్రి వ్యాఖ్యలపైన విరుచుకుపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్లు తీసుకుంటున్నట్టు కూడా సొంత పార్టీ మంత్రి చెప్తున్నప్పుడు కూడా ఎందుకు విచారణకు ఆదేశించట్లేదంటూ కూడా అటు బీఆర్ఎస్ బీజేపీ కౌంటర్ చేస్తుండడంతో తిరిగి మంత్రి కొండా సురేఖ దానిపైన వివరణ ఇచ్చారు. తాను కేవలం మంత్రి అని మాట్లాడడం తప్పితే కాంగ్రెస్ మంత్రులను ఎక్కడ కూడా చెప్పలేదు. ఉద్దేశపూర్వకంగానే బీఆర్ఎస్ సోషల్ మీడియా, బీజేపీ సోషల్ మీడియా దీన్ని వక్రీకరించి నెగిటివిటీ ప్రచారం చేస్తూ ఉన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ ఫైళ్లు మూవ్ కావాలంటే డబ్బులు తీసుకునే వారనేది నేను మాట్లాడాను, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాదంటూ కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ అంతకంతకు అటు బీఆర్ఎస్ బీజేపీ నేతలు దీనిపైన మాట్లాడడంతో కాంగ్రెస్ నేతలు కూడా పరుగులు స్పందిస్తూ ఉన్నారు. కొండా సురేఖకు సంబంధించిన అంశాన్ని తానే వివరణ ఇస్తారు. ఉద్దేశపూర్వకంగా చేసిన వ్యాఖ్యలు కావు అని మేము భావిస్తున్నామంటూ కూడా కాంగ్రెస్ నేతలు అయితే బయటకు చెప్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. మరి దీనికి సంబంధించి ఏ విధంగా ఎదుర్కొంటారు? సోషల్ మీడియా వేదికగా ఈ ప్రచారం రెండు పార్టీల మధ్య ఎన్కౌంటర్ జరుగుతుండడంతో దీన్ని ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ నష్ట నివారణ చేపడుతుందనేది మాత్రం చూడాల్సిన అవసరం ఉంది. రైట్ రాకేష్, థ్యాంక్ యూ.